మా ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది. అమ్మాయికి 1,80,000 అందింది, నీకు ఇదిగో 4 ఏళ్లలో కాగితం ఇచ్చాను. ఆ కాగితం తీసుకుని వచ్చి నా దగ్గర నాకు చూపించింది. ఏమంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇందులో 35,000 రాశారండి, ఇది మాకేం అవ్వలేదు. నన్ను అడుగుతాడంటే వాడు ఎవడిచ్చాడు వాడిని అడుగు అంటే మళ్ళీ ఏమైనా కోపం వస్తుంది, వాళ్ళ భయం, కోపం వచ్చాను ఆపేస్తాడు. మరి ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు కదా, ఏం లేదు నేను చెప్పానని చెప్పు అడుగుతాను. అడిగితే వాడు మళ్ళీ పట్టుకొచ్చి ఇంకొక కాగితం ఇచ్చాడు. వీళ్ళ తాలూకు ఒక ఆవిడ చచ్చిపోయిన ఆవిడకి 2 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేయించాను ఆరోగ్యశ్రీ. 32,000 కట్టారు గవర్నమెంట్ ఆపరేషన్ నిమిత్తం ఆ హాస్పిటల్. అది కూడా వేసి చూపించాడు. మీకు చచ్చిపోయింది, ఆవిడ పోయిందంటే అందుకని మర్చిపోయాను. నిజమేనండి, పెద్ద ఆపరేషన్ చేశాక 6 నెలలు బతికింది, తర్వాత చచ్చిపోయింది. ఇలా ఇంటింటికి పట్టుకొచ్చి కాగితం ఇచ్చి నీకు ఇంత బెనిఫిట్ వచ్చింది అనేటప్పటికి ఏదో పూర్వం ఎలా ఉన్నాం ఇవాళ ఎలా ఉన్నాం మర్చిపోయి ముందు ఈ బెనిఫిట్ పోతుందేమో అని అనుమానం రావటం సహజం కదా.